అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది 25 ఎకరాల సైటు. మనకి లేఅవుట్‌కి అయితే బాగుంటుందండి. భూమి స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మ్యాప్ రూపంలో మీరు చూశారు. ఈ సైట్ వచ్చేసి విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్‌కి 53 కిలోమీటర్ల దూరంలోను, అలాగే అనకాపల్లి నేషనల్ హైవేకి కానీ అనకాపల్లి జిల్లా కేంద్రానికి కానీ 30 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. ఇది విలేజు. ఈ విలేజ్ నుంచి దగ్గరలో ఉంటుందండి. అతి దగ్గరలోనే ఉంటుందని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఇది ఒక జంక్షన్ అండి. ఇది మళ్ళీ వేరే గ్రామానికి వెళ్ళేది. ఇది ఒక టౌన్కి వెళ్ళే రోడ్డు అండి. ఈ రోడ్డు వచ్చేసి ఆ టౌన్ వచ్చేసి సుమారుగా మనకి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఈ సైటు 25 ఎకరాలు 25 ఎకరాలు కూడా ఈ రోడ్డును ఆనుకొని ఉంటుందండి. రోడ్ ఫేసింగ్ సుమారుగా మనకి ఒక 100 మీటర్లు వస్తుందండి. 100 మీటర్ల పైనే వస్తుందని మనం చెప్పుకోవచ్చు. మొత్తం 25 ఎకరాలు అండి. సింగిల్ డాక్యుమెంటు ఇదేనండి. మన సైట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. కుడిపక్క వీడియోలో మీరు కుడిపక్క తార్ రోడ్డుకు ఆనుకొని మీరు చూడొచ్చండి. 25 ఎకరాలు సుమారుగా 100 మీటర్ల పైనే వస్తుందని మనం చెప్పుకోవచ్చు. రోడ్ ఫేసింగు సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది కూడా మీరు మ్యాప్ రూపంలో వీడియో స్టార్టింగ్లో మీరు చూడవచ్చు. ఒకటే ఫ్యామిలీకి సంబంధించి ఉంటుందండి. ఈ ల్యాండ్ వచ్చేసి మనకి మెట్టు భూమి వస్తుంది. పంట ఏదైనా వేసుకున్నట్లయితే అన్ని పంటలకి అనుకూలమైన నేలని మనం చెప్పుకోవచ్చు. ఈ సైట్కి వచ్చేసి చెరువుల ద్వారా నీరు అనేది అందుబాటులో ఉంటుందండి. దగ్గరలోనే పక్కనే ఉంటుంది చెరువులు. అయితే వర్షాకాలంలో వీడియో తీయడం వలన మనకి నీరు అన్నట్టు కనిపిస్తుంది. అయితే అంతా డ్రైగా ఉందండి. పూర్తిగా ఎర్రనేల వస్తుందండి. ఈ సైట్ వచ్చి మనకి పూర్తిగా ఎర్రనేల వస్తుంది. లేఅవుట్ పర్పస్ అయితే చాలా చాలా బాగుంటుందండి సైటు. ఎందుకంటే ఈ లేఅవుట్కి చుట్టుపక్కల కూడా అన్ని గ్రామాలు ఉన్నాయండి. అలాగే ఒక టౌన్కి దగ్గరగా ఉంటుంది. ఒక మండల కేంద్రానికి కేవలం 3 నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. మొత్తం 25 ఎకరాలండి. ఈ ఎకరం ధర వచ్చి ఆయన 45 లక్షల రూపాయలు చెప్తున్నారండి. ఫైనల్గా మనకి 41 లక్షకి అనేది మనకి సెట్ అయ్యే అవకాశం ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. సైటు ఎక్కడా కూడా లెవెలింగ్ చేయాల్సిన అవసరం లేదండి. అంతా జీరో లెవెలింగ్లోనే ఉంటుంది. ఈ లేఅవుట్ పర్పస్ అయితే చాలా మంచి సైట్ అని మనం చెప్పుకోవచ్చు. మీరు చూడవచ్చండి. 25 ఎకరాలు మొత్తం ఎకరం ధర వచ్చి 45 లక్షల రూపాయలు చెప్తున్నారు. సిట్టింగ్లో కూర్చుంటే 41 లక్షకి సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. టైం కూడా ఇస్తారండి, పర్వాలేదు. టైం కూడా మనకి ఇస్తారు. లేఅవుట్ పర్పస్ అయితే ఈ సైటు చాలా చాలా బాగుంటుంది. ఒక విలేజ్కి దాదాపుగా ఆనుకునే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఒక మండల కేంద్రానికి 3 నుంచి 4 కిలోమీటర్లు, అలాగే ఒక టౌన్కి 10 నుంచి 12 కిలోమీటర్లు, అలాగే విశాఖపట్నం ఎన్ఈడి జంక్షన్కి 53 కిలోమీటర్లు, అలాగే అనకాపల్లి జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరం ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి. మొత్తం అంతా పూర్తిగా ఎర్రనేల వస్తుంది. ఈ సైట్కి ఉత్తరాన తార్ రోడ్డు ఉంటుందండి. తూర్పున సరుగుడు తోట, అలాగే దక్షిణాన కూడా సరుగుడు తోటలు, మామిడి తోటలు ఉంటాయండి. అలాగే పరమడన ఈ సైట్కి వచ్చేసి జీడి మొక్కలు ఉన్నాయండి. కొన్ని జీడి చెట్లు ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి. అలాగే దగ్గరలో మనకి ఇల్లులు కూడా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చండి. దక్షిణం వైపు మీరు రోడ్ ఫేసింగ్ అనేది వీడియోలో చూడడం జరిగింది. ఇంతవరకు సైట్ సెంటర్లో ఉన్నానండి నేను. చుట్టూ కూడా మనకి ఏ విధమైన వాతావరణం ఉన్నది, ఏ విధమైన పంటలు ఉన్నాయి అనేది మీరు చూడవచ్చు మన వీడియోలో. మొత్తం 25 ఎకరాలు.
ఎకరం ధర వచ్చి 45 లక్షల రూపాయలు చెప్తున్నారు. సిట్టింగ్లో కూర్చుంటే 41 లక్షకి సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే 41 లక్షకి తగ్గే అవకాశం ఉండదండి. అలాగే మనకి టైం కూడా ఇస్తారండి. లేఅవుట్ పర్పస్ అయితే చాలా చాలా మంచి బిట్ అని మనం చెప్పుకోవచ్చు. సాయిల్ అంతా కూడా మనకి రెడ్ సాయిల్ వస్తుందండి. సాయిల్ అంతా మీరు చూడవచ్చు. రెడ్ సాయిల్ అనేది పూర్తిగా మీరు చూడవచ్చు. సాయిల్ అనేది ఈ విధంగా ఉందండి. ఎర్ర నేల ఉంది. మనకి లేఅవుట్ పర్పస్ కానీ, ఫామ్ ల్యాండ్ కాన్సెప్ట్ కానీ, ఎర్రచందనం మొక్కలేసి సైట్లుగా విభజించి లేఅవుట్ పర్పస్ అయితే చాలా చాలా బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు. ఈ ఏరియాలో తార్ రోడ్డును ఆనుకొని సుమారుగా 50 లక్షలు 60 లక్షల దగ్గర రేట్ అనేది ఉందండి. మొత్తం 25 ఎకరాలు. ఎకరం ధర వచ్చి 45 లక్షలు చెప్తున్నారు. 41 లక్షకి తగ్గే అవకాశం ఉండదండి. 41 లక్ష అనేది ఫైనల్ అవుతుంది. సైట్ అయితే మాత్రం స్వరూపం మ్యాప్ రూపంలో మీకు చూపించడం జరిగిందండి. దాదాపుగా 99% కరెక్ట్గానే ఉంటుందండి. మనకి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం, ఓనర్ గారు చెప్పిన దాని ప్రకారం మనం మ్యాప్ రూపంలో మీకు చూపించడం జరిగింది. సైట్ స్వరూపం అయితే ఈ విధంగానే ఉంటుందండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసిన వారు ఖచ్చితంగా లైక్ చేస్తే మన ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి. మీరు సపోర్ట్ చేయడం వలన ప్రతిరోజు కొత్త వీడియో పెట్టడం అనేది జరుగుతుందండి. దయచేసి వీడియో చూసిన వాళ్ళు తప్పనిసరిగా లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రతిరోజు ఉదయం 6 గంటలకి మన యూట్యూబ్ ఛానల్లో ఒక కొత్త వీడియో అనేది వస్తుందండి. మన వీడియోలు చాలా జెన్యూన్గా ఉంటాయి. రికార్డ్ అనేది క్లియర్గా ఉంటేనే మనం వీడియో అనేది పోస్ట్ చేయడం జరుగుతుందండి మన యూట్యూబ్ ఛానల్లో. ఇవే కాక ప్రతిరోజు కూడా అనేక రకాలైన వీడియోలు తీయడం జరుగుతుందండి. ఇల్లు సైట్లు, అలాగే కొత్తగా కట్టున్న ఇల్లులు, తర్వాత అగ్రికల్చర్ ల్యాండ్స్, లేఅవుట్ బిట్స్, ఇవన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఇక్కడ నుండి పోస్ట్ చేయడం జరుగుతుందండి. అందరూ కూడా సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. చాలా జెన్యూన్గా ఉంటాయండి మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్. నేను సైట్ తాలూకు నేమ్ ఎందుకు చెప్పట్లేదంటే అండి, కొంతమంది మీడియేటర్లో వెళ్ళి ఆ సైట్ తాలూకా నేమ్ చెప్పినట్లయితే ఎంక్వైరీ చేసుకొని అక్కడికి వెళ్ళిపోతున్నారండి. నేను కూడా కష్టపడి వీడియోలు తీస్తున్నాను కదండి. దయచేసి నా బాధను అర్థం చేసుకొని మీకు నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుందండి. నాకు మీరు మెసేజ్ పెట్టినట్లయితే లేదా ఫోన్ చేసినట్లయితే మీకు పూర్తి వివరాలు అందిస్తానండి. మీరు కూడా లోకల్లో ఎవరైనా మీడియేటర్ని బట్టే తెలుసుకోవాల్సిన ఉంటుంది కదండి. అలాగే కూడా నన్ను కూడా గుర్తించి మీరు నాకు కాల్ చేస్తే మీకు పూర్తి వివరాలు సైట్ తాలూకా డాక్యుమెంట్స్తో సహా మీకు అందిస్తానండి. దయచేసి వీడియో నచ్చితే లైక్ చేయండి.